Life could be a dream. Life could be a dream. Hi friends, and our next concept is classification of transmission line. Generally, transmission lines are classified into two types: lossless and distortionless transmission line. Lossless transmission line and distortionless transmission line. First one, లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏం లేదు, మన ట్రాన్స్మిషన్ లైన్ అంటే మన కరెంట్ వైర్ కుండా వోల్టేజ్ కనుక ట్రావెల్ అవుతున్నప్పుడు ఎటువంటి లాస్ ఆఫ్ వోల్టేజ్ కానీ లాస్ ఆఫ్ కరెంట్ కానీ ఉండకూడదు. సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ మీన్స్ when the voltage or current is traveling along the line, the loss of voltage or current must be equal to 0. సో మీకు నేను ట్రాన్స్మిషన్ లైన్ గురించి చెప్పేటప్పుడు చెప్పుంటాను, ఇన్పుట్ నేను V వోల్ట్స్ ఇచ్చానంటే అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్ V వోల్ట్స్ రాదు, ఎందుకంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల కానీ సో కొంత కండక్టెన్స్ వల్ల కానీ కొంత వోల్టేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ తగ్గిన వోల్టేజే డెల్టా V, చేంజ్ ఇన్ వోల్టేజ్ అని చెప్పాను, డెల్టా V. సో మన ట్రాన్స్మిషన్ లైన్ కనుక లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అవ్వాలి అంటే ఈ చేంజ్ ఇన్ వోల్టేజ్ అనేది 0 అవ్వాలి. సో నేను ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఇస్తానో అవుట్పుట్ కూడా సేమ్ అంతే వోల్టేజ్ రావాలి. సో అలా వోల్టేజ్ రావాలి అంటే దెర్ ఆర్ టూ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R is equal to 0. సో ఎక్కడ మన కండక్టింగ్ వైర్కి దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉండాలి. సో రెసిస్టెన్స్ కనుక బ్లాక్ చేసే కెపాసిటీ లేకపోతే సో మన ఇన్పుట్ ఎంత వోల్టేజ్ అయితే ఇస్తామో అవుట్పుట్ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ రెసిస్టెన్స్ ఈజ్ 0. సో నెక్స్ట్ వన్ ఈజ్ అవర్ కండక్టెన్స్ ఈజ్ 0. సో కండక్టెన్స్ వాల్యూ కూడా 0 అవ్వాలి, ఎందుకంటే ఎక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవ్వకూడదు. లాస్ అయితే మన వోల్టేజ్ డిక్రీజ్ అయింది, సో లాస్ అవ్వకూడదు కాబట్టి G ఈక్వల్ టు 0. సో ఈ రెండు కనుక 0 అయితే దెన్ మన అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ ఇన్ వోల్టేజ్ కూడా 0 అయిపోతుంది. సో చేంజ్ ఇన్ వోల్టేజ్ 0 అయితే నేను ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఇచ్చానో సో అవుట్పుట్ కూడా అదే వోల్టేజ్. సో ద కండిషన్స్ ఫర్ ద లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సో ఈ రెండింటి కండిషన్స్ని బట్టి మనం సెకండరీ కాన్స్టెంట్స్ని కనుక్కుందాం. ఫస్ట్ వన్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ అండ్ సెకండ్ వన్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. సో ఫస్ట్ వన్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఫర్ లాస్లెస్ లైన్. సో మనకు జనరల్గా తెలుసు ప్రాపగేషన్ కాన్స్టెంట్ గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ప్లస్ jωL ఇంటూ G ప్లస్ jωC. మన కండిషన్ ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసి R ఈక్వల్ టు 0 అండ్ G ఈక్వల్ టు 0. సో నేను ఆ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 plus jωL and 0 plus jωC. Therefore gamma is equal to square root of j square omega square LC and gamma is equal to j omega into root LC. సో మనకి జనరల్గా గామా అంటే ఏంటో తెలుసు కదా, గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా. సో నేను ఈ వాల్యూని గామా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ జే బీటా ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సీ. సో ఇక్కడ జే టర్మ్స్ వరకు కామన్ తీస్తున్నాను, బోత్ సైడ్స్ ఈక్వలైజ్ చేస్తున్నాను. జే టర్మ్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా రూట్ ఎల్సీ. ఆల్ఫా టర్మ్ ఏమి లేదు, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా రూట్ ఎల్సీ. సో వీ కన్క్లూడ్ దట్ ద అటెన్యుయేషన్ కాన్స్టెంట్ ఈజ్ 0 డ్యూరింగ్ లాస్లెస్ మీడియం. లాస్లెస్ మీడియం కనుక అయితే మన ట్రాన్స్మిషన్ లైన్ లాస్లెస్ మీడియం అయితే దాని అటెన్యుయేషన్ కాన్స్టెంట్ వచ్చేసి 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిరీస్ ఇంపిడెన్స్ అండ్ షంట్ అడ్మిటెన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ బై వై కదా, సో జెడ్ అంటే R ప్లస్ jωL అంటే వై అంటే G ప్లస్ jωC. సో మన లాస్లెస్ మీడియం కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ G ఈక్వల్ టు 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. R 0 G 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ jωL బై jωC. jω క్యాన్సిల్ అండ్ Z0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L బై C. So this is the condition for lossless medium, lossless transmission line. Characteristic impedance and propagation constant. Next one, first lossless transmission line అయిపోయింది కదా, and next one వచ్చేసి distortionless transmission line. Distortion transmission line. A distortion transmission line is said to be the attenuation constant alpha is independent of frequency and phase constant beta is linearly dependent of frequency. డిస్టార్షన్ అంటే ఎటువంటి నాయిస్ అనేది యాడ్ అవ్వకూడదు. మన ట్రాన్స్మిషన్ లైన్ గుండా వోల్టేజ్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు ఎటువంటి నాయిస్ అనేది యాడ్ అవ్వకూడదు. దానికి కండిషన్ వచ్చేసి మన అటెన్యుయేషన్ కాన్స్టెంట్ ఆల్ఫా వచ్చేసి ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో ఎటువంటి డిపెండెన్స్ ఉండకూడదు. అండ్ ఫేస్ కాన్స్టెంట్ బీటా వచ్చేసి లీనియర్గా వేరీ అవుతూ ఉండాలి. సో డెఫినేషన్ వినండి. ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ సెట్ టు బి డిస్టార్షన్లెస్ when the attenuation constant alpha is independent of frequency and phase constant beta is linearly dependent on the frequency. సో దానికి రిలేషన్ కండిషన్ R బై L ఈక్వల్ టు G బై C. జస్ట్ ఈ కండిషన్ రిమెంబర్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ R బై L ఈక్వల్ టు G బై C.
కండిషన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం సెకండరీ కాన్స్టెంట్స్ని డిరైవ్ చేద్దాం. ప్రాపగేషన్ కాన్స్టెంట్, దట్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. Propagation constant gamma is equal to square root of r plus j omega l and g plus j omega c. సో నేను రెండిట్లోంచి r అండ్ జీని కామన్ తీస్తున్నాను. r is equal to 1 plus j omega l into l by r. ఇక్కడ జీని కామన్ తీసాను, g by c. సో మనకి పైన కండిషన్ చూడండి, r by l equal to g by c. నాకు ఇక్కడ రివర్స్ వచ్చింది, l by r. సో దీన్ని కూడా రివర్స్ చేయండి, l by r is equal to c by g. సో c by g is equal to l by r. సో నేను రెండిట్లో l by r ప్లేస్లో c by gని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మీరు అలా కాకపోయినా ఈ c by g ప్లేస్లో l by rని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎలా చేసినా పర్లేదు. అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేశాను, గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r ఇంటూ g ఇంటూ 1 ప్లస్ j ఒమేగా ఇంటూ c by g. సో ఈ రెండు మల్టిప్లై అయిపోతుంది. గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ rg ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ j ఒమేగా c by g whole square. Square root to cancel. And next gamma is equal to square root of rg into 1 plus j omega c by g. And gamma is equal to square root of rg లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాను ప్లస్ j omega c into square root of r by g. ఇక్కడ నుంచి ఇది ఎలా వస్తుందో చూపిస్తాను, స్క్వేర్ రూట్ ఆఫ్ rg ఇంటూ j omega into c by g. సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ c by g, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ c by g క్యాన్సిల్, j omega c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r by g. సో అదే ఈక్వేషన్ నేను రాసింది. దెన్ మనకి గామా అంటే ఏంటో తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ జే బీటా. సో జే టర్మ్స్ అండ్ ఆల్ఫా టర్మ్స్ రెండింటి వైపు ఈక్వలైజ్ చేయండి. అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ బై జీ. సో మీరు ఇక్కడ నేను రెండిట్లో సి బై జీ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ తీసుకొని ఎల్ బై ఆర్ ప్లేస్లో కూడా సి బై జీని సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు అలా కాకుండా సి బై జీ ప్లేస్లో ఎల్ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్స్ ఇలా ఉంటుంది, ఆర్ రూట్ ఎల్సి ఆర్ ఒమేగా సి ఇంటూ రూట్ ఎల్ బై సి. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ propagation constant for distortionless transmission line. And next one, characteristic impedance for the distortionless line. Characteristic impedance Z0 is equal to square root of Z by Y కదా. సో Z అంటే R ప్లస్ J ఒమేగా L బై G ప్లస్ J ఒమేగా C. ఇందులో కూడా నేను R కామన్ తీస్తున్నాను, కింద G కామన్ తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎల్ బై ఆర్ అండ్ సి బై జీ బోత్ ఆర్ ఈక్వల్. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో నాకు అవుట్పుట్ ఆన్సర్ వచ్చేసి రూట్ ఆఫ్ ఆర్ బై జీ మిగులుతుంది. సో అలా కాకుండా నేను జే ఒమేగా ఎల్ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నుంచి జే ఒమేగా ఎల్ కామన్ తీస్తే నాకు చివరి ఆన్సర్ వచ్చేసి ఆర్ బై ఎల్ వస్తుంది. ఈ ఆర్ బై ఎల్ జీ బై సి రెండు ఈక్వల్, సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ జే ఒమేగా క్యాన్సిల్ అయింది. సో నాకు అవుట్పుట్ ఆన్సర్ ఎల్ బై సి. సో Z0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ బై జీ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై సి. సో these are the two categories of transmission line, lossless transmission line and distortionless transmission line. ఒకసారి నోట్స్ చూడండి. That's it.